వైష్ణవి ఆత్మ ఏమైనా శాంతిస్తానేమన్నా? ఆళ్ళ ఇల్లు ఊలబెట్టాలా, ఆళ్ళ ఇళ్ళకి అగ్గి పెట్టాలా, ఆళ్ళ కుటుంబంకి అగ్గి పెట్టాలా, ఈళ్ళు నలుగురు మాత్రం చావాలా? నా బతికేడికైంది చూడు సారు. నా ఇండ్లు వీగింది, నా బిడ్డ వేయిందని నేను ఎడుతుంటే, నా ఇల్లు వేయింది, నా డబ్బు వేయింది, 50 లక్షలు అప్పు అయిపోయింది. అచ్చికి మందిళ్ళల్లో గడి ఊడిపోరు గుడిసె వేసుకుంటున్నాం, గుడిసెలు వేసుకుంటున్నాం. నా బతుకు లంజోడుకు ఒక్క లంజోడుకు పిశాచి లంజోడుకు వచ్చి మా ఇంట్లో పిశాచి వచ్చినట్టు వచ్చి ఒక ఎముడి వచ్చినట్టు వచ్చి మా ఇల్లు నాశనం చేసిపోయాడు. నా పిల్లలు, నేను, నా భర్త కళ్ళు పోయి నేను కంటికి పుట్టడు హైదరాబాద్ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ 3 సంవత్సరాలు తిరగబట్టి నా మొగను పట్టుకొని నేను తిరుగుతా లంజోడుక. నేను ఇంటికాడ ఉండి గొడ్డు లెక్క చేస్తా. నువ్వు సంబరపడి అత్తమ్మ మంచిది, నీ బిడ్డ మంచిది, నువ్వు మా కాలు మొక్కి నువ్వు బతకాల గాని నువ్వు మంచిగా చేయాలని వాళ్ళని చంపిపోవడం అంటే నాది ఇంకా దిమ్మకు ఖరాబ్ అవుతుంది. అది ఏంటిది, దానికి అర్థం ఏంటిది ఇంకా నాకు ఇంకా తెలుస్తలేదు. నువ్వు డబ్బు అడిగినావు, ఇచ్చిన. బండి కొని అత్తమ్మ అన్నావు, బండి కొనిచ్చిన. అత్తమ్మ తులం సైన్ ఒప్పుకున్నావు, తులం సైన్ పెట్టమన్నావు, తులం సైన్ పెట్టిన. 6 తులాలు ఎండు ఉత్తన కొనిచ్చిన. మళ్ళీ ఇంకో డబుల్ సైన్ కావాలట లంచోడుకు. ఎండు సైన్ కొనిచ్చిన, ఎండు రసీదు కొనిచ్చిన. 12 లక్షలు పెట్టి తావు కొనిచ్చిన. మహిళా సంఘం వాళ్ళు ఎత్తి 12 లక్షలు పెట్టి తావు కొనిస్తే అత్తమ్మ నువ్వు మా అమ్మ కూడా ఇంత వెళ్ళిపోయలేదు, నాకు మంచిగా వెళ్ళిపోతున్నావు అత్తమ్మ అని అన్నావు. నేను నమ్ముతానమ్మనా? మళ్ళీ నీ బిడ్డకు సైన్ ఎత్తి పుస్తకం నేనే వేపిత్తి. ఆయన ఒక ఆవ గింజ లేదు మా ఇంట్లో. ఆ లంజ రవిడి ఆ రవిడి లంజ అరిగాను తల్లి రవిడి లంజే నా బిడ్డను బూతులు మాటలు తిట్టి మరి అరిగా లంజ కొడుక మరి దాన్ని ఇసబెట్టిరారా? తల్లి అంటే గిట్లా చెప్పుకోవాలి, రాష్ట్రం తినాలి. ఈ మాట తల్లి అన్నది ఉంటే మనసు దాని కూడా పిల్లలు పుడతారు కదా. పిల్లలు పుట్టుడు ఎంత కష్టమో అది ఆడదానికి తెలుసు, మొగోళ్ళకి ఎక్కువ తెలియదు అనుకో. ఎంత కష్టపడితే పోరాలని తల్లి జన్మలు ఇచ్చుడు అంటే పానం పోకుండా వస్తుంది. అసలు జన్మ తల్లికి ఎట్లా అర్థం కావాలా? అరే కష్టపడి కనుక్కున్నాం, 9 నెలలు కడుపులో పెట్టుకుని కనుక్కున్నాడు అంటే పెద్ద నరకం. ఆ నరకం వాళ్ళకి వెళ్ళి ఆ నరకం పిల్లలు బయటపడ్డది కాబట్టి అసలు పిల్లల్ని ఎంపద్దు. అవురా ఇసబెట్టిరా, దాన్ని ఇసబెట్టిరా, నీకు వేరే వాళ్ళని చేస్తా. అసలు అలా కుటుంబం నీకు లచ్చలు కావాలన్నావు కదా, పొలాలు భూములు కట్నాలు కావాలన్నప్పుడు ఇసబెట్టాల. లేకపోతే ఇసబెట్టకు చెప్పకు, తెచ్చుకొని వేరే వాళ్ళని చేసుకుని ఇంట్లో పెట్టుకో. నీ దగ్గర కత్తే అప్పుడు కోర్టు పోతాం, పోలీస్ స్టేషన్ లో పోతాం, ఏదైనా ఉంటే తెల్లగోలేదు అంతే కదా. బలిమిటికి అయితే గుంజుకొచ్చుకోం కదా సారు. నా బిడ్డను ఎట్లా పెట్టిపోయినావు, నువ్వు మాకు కావాలని గుంజుకొచ్చుకుంటావా? గుంజుకొచ్చుకోవద్దు ఎవరైనా కానీ. తల్లి ఏమని చెప్పాలా? అవురా అద్దు, బాగా కట్నం కావాలా, పొలాలు కావాలా, భూమి కావాలా, మంది పియ్యి తింటావని అన్నది కదా లంచే. ఇసబెట్టి వేరే వాళ్ళని చేసుకుని బత్త అయిపోతుంది. తల్లులు అన్నోళ్ళు అట్లా చెప్పుకోవాలా, విడాకులు చేసుకోవాలా. లేకపోతే నీ కొడుకు నీ దగ్గర ఉంచుకో. చంపుడు మాత్రం నేర్పద్దు. అన్నదమ్ములే